ముఖ్యమంత్రిగా మరి నారా చంద్రబాబు గారు పెట్టిన పథకాల్లో మెయిన్‌గా ఏంటంటే, మరి ఇసుక, సిమెంటు, ఐరను కొద్దిగా కార్మికులకి అందుబాటులో ఉండేటట్టుగా మరి చేపట్టడం జరిగింది. మరి దానికి ముందుగా నారా చంద్రబాబు గారికి కృతజ్ఞతలు, అలాగే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. అలాగే కార్మికులకి అన్ని రకాలుగా సౌకర్యం ఉండగాని, మరి కొన్ని పనులు కూడా లేకపోవడం జరిగింది. మెటీరియల్ అయితే తగ్గించడం జరిగింది గానీ, పనులు మాత్రం బ్రేక్ అయినాయి. మరి సంక్షేమ పథకాల్లో భాగంగా మరి వర్కులైతే ఆగినాయి గానీ, మెటీరియల్ మాత్రం కొద్దిగా అందుబాటులో ఉన్నాయి. గత ప్రభుత్వంలో మరి ఇసుక 5,000 ఉంటే ట్రాక్టర్ ఈ ప్రభుత్వంలో 2,500 ఉంది. అలాగే ఐరన్ కూడా టన్ను రూ. 1,00,000 దాకా వెళ్ళింది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో 45, 50 ఏళ్ళకి వచ్చింది. అన్ని సిమెంట్ కూడాను మరి గత ప్రభుత్వంలో మరి 400, 450 దాకా ఉంది. మరి ఈ ప్రభుత్వంలో 350, 300 చిల్లర దాకా ఉంది. అన్నీ కూడా మెటీరియల్ అయితే అందుబాటులో ఉన్నాయి. కార్మికుల పక్షాన పనులు చేసుకోవడానికి. కాకపోతే కట్టుకున్న బిల్డర్స్ కానీ, ఓనర్స్ కానీ ముందుకు రావట్లేదు. కూలీలు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కార్మికులు కూడా చాలా ఆహ్, నిజంగా అద్దె కూడా కట్టుకున్న పరిస్థితులు కూడా ఉంటున్నారు. మరి మెయిన్ ఏంటంటే బిల్డర్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మాకు తెలీదు గానీ, నిర్మాణాలు మాత్రం ఆగిపోతున్నాయి. మెటీరియల్ మాత్రం కంపల్సరీగా అందుబాటులోనే ఉన్నాయి. కార్మికులకి పని చేసుకునే విధానంగా అందుబాటులో ఉన్నది తప్ప, కార్మికులకు పని చేయడానికి పని లేకుండా పోతుంది. మరి ఇది కూడా ప్రభుత్వానికి మరి నారా చంద్రబాబు గారికి మరి విజ్ఞప్తి చేసుకున్న కార్మిక పక్షాన, అలాగే కార్మికులకు కూడా సంక్షేమ బోర్డులో పథకాలు కూడా అయితే ఆగినాయి. అవి కూడా పథకాలు కూడా రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటది. అలాగే ఈ కార్మికులకి ఎస్సీ, బీసీ మైనార్టీలందరూ కూడా సబ్సిడీ లోన్ల కింద ఏమన్నా ఉపాధి కల్పిస్తే కాస్త ముందుకెళ్తారు. అంటే ఆ సబ్సిడీ కూడా బ్యాంకుకి అప్పు లేకుండా మెటీరియల్, ఓన్లీ మెటీరియల్ ఏ వర్కర్ అయితే ఏ పని చేస్తా ఆ మెటీరియల్ ఇస్తే కాస్త అద్దెకిచ్చుకోవడమో, లేకపోతే మేస్త్రికి కొద్దిగా పెట్టుకుని ఆ అద్దె మీద బతకడానికి జీవనోపాధి కలుగుద్ది. మరి ఇది మాత్రం ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ విషయాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే నారా చంద్రబాబు గారు కూడా మేము రిక్వెస్ట్‌గా విన్నవించుకుంటున్నాం. సార్ మరి గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాలేంటంటారు? గత ప్రభుత్వంలో ఇసుకొచ్చి 5,500 ఉండేదండి ట్రాక్టర్ ఇసుక. హ్మ్. ఈ ప్రభుత్వంలో 3,000 లోపే ఉందండి ఇసుక. అలాగే ఐరన్ కూడా గత ప్రభుత్వంలో రూ. 1,00,000 దాకా ఉండేది టన్ను. ఈ ప్రభుత్వంలో 55, 60 ఆ మధ్యలో ఉందండి. అంటే డిఫరెన్స్ సగం కూడా తేడా వస్తుంది. అలాగే సిమెంట్ గట్ట 400 దాకా ఉండేది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో 320, 350 ఆ రేంజ్‌లో ఉందండి. సార్ మీరు చూస్తున్న